విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. ఒక కిక్కు కథట, థ్రిల్లర్ స్టోరీ, హవాలాదారి మాఫియా మాదిరి జగన్ హయాంలో నడిచిన కమిషన్ చిత్రం. తెర వెనుక సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన ఆధ్వర్యంలోని మద్యం కమిషన్ల వసూలు. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక ఈ వార్త రాసింది. ఎస్, రాయండి. మీరు ఎట్లాగా మీరు రాసినా రాయకపోయినా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నిజంగానే ఏమైనా జరిగితే, అంటే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపైనే దాదాపు 7 శ్వేతపత్రాలు రచించి చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు జరిగినాయని నిరూపించడానికి ఆయన నానా తంటాలు పడతాడు. ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి కింద కార్యకర్త వరకు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ఒక టార్గెట్ ఎట్లాగా ఉంటుంది రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అది చేస్తారు. మీరు ఒక జర్నలిస్ట్గా, జర్నలిజం పత్రికగా రాయాల్సిన వార్తలు ఏంది? ఇలా కొన్ని వందల మంది, వేల మంది డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గునియా, మలేరియా, డయేరియాతోని హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళ పట్టించుకునే ప్రభుత్వం లేదు, నాదులు లేదు, అధికారులు లేరు. వాళ్ళని గురించి కాదు రాయాల్సింది. మీరు ప్రజల గురించా రాయాల్సింది? పార్టీలు, రాజకీయాల గురించా? మీ బ్యానర్ ఐటమ్ ఏంది? జగన్మోహన్ రెడ్డి తిడితే జగన్మోహన్ రెడ్డిని తిట్టే ఐటమ్ ఉండాలి. దాంతో ప్రజల కడుపు నిండదు. ఇలా మీరు మలేరియా గురించో, డయేరియా గురించో, డెంగ్యూ గురించో, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆడితే వాళ్ళు సంతోషపడేవాళ్ళు. ఆంధ్రజ్యోతి మా గురించి కూడా ఒక వార్త రాసింది, మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయిందని. కానీ మీరు ఏం రాస్తారు? థ్రిల్లర్ స్టోరీలట. మీరు ఈ థ్రిల్లర్ స్టోరీలు రాయడానికి కాదు మీరు పేపర్ ఉన్నది. ఇంత దారుణమా? లేదా డెంగ్యూ, లేదా డయేరియా? వందల మంది విశాఖపట్నం, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులు క్యూలు కట్టి రోజుల తరబడి ఆడుంటున్నారు. ఒక్కొక్క బెడ్కి 2-3ని తీసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ బాధల గురించి, వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ కష్టాలు, ఇబ్బందుల గురించి రాస్తే ప్రభుత్వం చెల్లించేది. ఇక నీ కిక్కుల గురించి రాస్తున్నావు. నీకు ఇది కిక్కు. నీకు అంటే నువ్వు వార్తలు రాసేది ప్రజల సమస్యల కోసం కాదు, నీ కిక్కు రావటం కోసం వార్తలు రాస్తాను. నీ కిక్ ఏమొద్ది? జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లితే, విషయం చెబితే కిక్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డిని విషయం చెబుతారా? జగన్మోహన్ రెడ్డి చట్టం పరిధిలో ఇన్వెస్టిగేషన్ చేస్తారా, ఇంట్రాగేషన్ చేస్తారా? అది మీ ఇష్టం, అది ప్రభుత్వం ఇష్టం. కానీ ఇవాళ మీరు ఒక జర్నలిస్ట్గా రాయాల్సింది ఇది కాదు.